అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ శ్రమలన్నిటికీ ఫలితం కలుగును, నీ ఆశ నెరవేరును. కీర్తనల గ్రంథము 126:5. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం నీ ముందుకు వచ్చిందంటే దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీకు కలిగిన శ్రమలన్నిటిలో నీకు ఫలితం దేవుడిస్తాడట. నీ ఆశ నెరవేరును. ఇన్ని రోజుల నుంచి నీవు ఏ విషయంలో ప్రార్థిస్తున్నావో, ఏ శ్రమలో విడుదల కావాలని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో దానికి ఫలితం రాబోతుంది. నీ ఆశ నెరవేరబడుతుంది. ఆ శ్రమలన్నిటిలో దేవుడు నీకు విడుదలిస్తానని ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే నమ్మి స్వీకరించి ఈ వాక్యము ద్వారా ప్రార్థిస్తారో, ఈ వాక్యమును హృదయంలో స్వీకరిస్తారో వారి జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముందుకు వాగ్దానం వచ్చిందంటే దాన్ని స్వీకరించి ఆమేనని పలికి ప్రతి శ్రమలో నువ్వు విజయమును పొందుకుంటావు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. నీ శ్రమలన్నిటికీ ఫలితం కలుగును, నీ ఆశ నెరవేరునని వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, యేసయ్య, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును చూస్తున్నారో, ఏ ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో ఉండి మొరపెడుతున్నారో వారి జీవితంలో నీవు విడుదలిస్తానని నీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, యేసయ్య, నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. వారికి కలిగిన ప్రతి శ్రమల నుంచి వారిని విడిపించి విజయోత్సవంగా వారిని నిలబెట్టండి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వాటన్నిటి నుంచి విడిపించండి ప్రభా. నూతన క్రియ వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాను. అప్పుల బాధల్లో ఉన్న వారిని విడిపించమని అడుగుతున్నాను. కోర్టు కేసులలో ఉన్న వారిని విడిపించమని అడుగుతున్నాను. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహములు జరుగునుగాక. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలకు తగిన సమయంలో గర్భఫలం వచ్చునుగాక. ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్న బిడ్డలకు నూతన ఉద్యోగాలు వచ్చునుగాక. ప్రభా తండ్రి, నీవే కాచి కాపాడండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. కుటుంబ సమస్యల నుంచి విడిపించండి. సంతోషము, సమాధానం, దీర్ఘాయుష్తో నింపి సమృద్ధి అయిన మేలులతో కుటుంబాలను దీవించండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో వారి జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడునుగాక. కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు ప్రతిదీ యేసు నామంలో కొట్టివేయబడునుగాక. సంతోషము, సమాధానం వారి కుటుంబంలో నింపమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ వారి కుటుంబాలను మేలులతో, దీవెనతో ఈరోజు ప్రయాణంలో, ఈరోజు జరుగుతున్న నూతన క్రియలు, నూతన కార్యక్రమంలో తోడుగుండండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకు తోడుగుండండి. వివాహోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు తోడుగుండండి. ఈరోజు తండ్రి నూతన గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు తోడుగుండండి. నీవే కృప చూపించండి. ఐసీలో, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి ప్రభా తండ్రి. మరణ పడకల్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. నీవే స్వస్థపరచండి ప్రభా. స్తోత్రం. నీవే కృప చూపించండి. భయంకరమైన క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్న బిడ్డల్ని ముట్టండి. కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న బిడ్డల్ని ముట్టండి తండ్రి. యేసయ్య, నీవే కృప చూపించండి. అన్ని విషయంలో తోడు నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యమును నమ్మి స్వీకరించి వాక్యం ద్వారా ప్రార్థించండి. నీ జీవితంలో దేవుడు నూతన క్రియ, నూతన అద్భుత కార్యం చేస్తాడు. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వాగ్దానమును స్వీకరించి ఒక లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ వీడియో చేరుతుంది. కాబట్టి మా పరిచర్యకు సపోర్టుగా ఒక లైక్ చాలా అవసరం. థ్యాంక్ యూ అందరికీ.